8202 అడుగుల్లోకి దిగాం. టార్గెట్ కంటికి కనిపిస్తోంది. ఇంజిన్ లో ఏదో పెద్ద సమస్య తలెత్తింది. ఈ విధంగా పని చేయకపోవడం ఇదే మొదటిసారి. అసలు అక్కడ సమస్య ఏమిటో కాస్త వివరంగా చెప్పగలరా? అదేంటంటే డ్రిల్ బిట్స్ స్టక్ అయ్యి అనుకుంటాను. మీరు దాన్ని బాగు చేయగలరా? కాస్త టైం ఇవ్వండి. అందంగా ఉన్నాయి. చాలా అందంగా కనిపిస్తున్నాయి. రెండు 2011లో ఉన్న పరిస్థితిది. పరిగెత్తండి, వేగంగా పరిగెత్తండి. పట్టుకోండి. ఏదో ప్రాబ్లం వచ్చింది. వెల్ బోర్డ్ ని చెక్ చేయండి. పట్టుకోండి. ఇటువైపు రండి. బాగా పుష్ చేయండి. అది అంతే. అలాగే దించండి. త్వరగా. అలాగే కరెక్ట్ గా లాగండి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే, నాకు అర్థమైంది. హలో, ఫోన్ ని లాక్ చేయండి. అంతే. త్వరగా. డ్రైవర్ ని గట్టిగా పట్టుకోండి. అలాగే 1 2 బాగా పుష్ చేయండి. ప్రెషర్ ని కంట్రోల్ చేయండి.
పుష్ చేయి మనం సాధించాం చేసుకో అందరు కొట్టేశాం కదా. ఆకాష్ అంతా ఓకేనా ఈసారి కూడా సక్సెస్ అవ్వలేదా? సెక్టార్ 7 ఎప్పుడు సమస్య తెస్తూనే ఉంటుంది. సరే ఇంతకీ ఏంటి ప్రాబ్లం? 15,000 RPM లో డ్రిల్ సడన్ గా ఐడియల్ అయింది. ఇది జస్ట్ టెక్నికల్ ఇష్యూ అని మాత్రం నాకు అనిపించట్లేదు. ఇలా వాగడం మానేసి నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తే నేను సంతోషిస్తాను. డ్రిల్ లో ఉన్న బిట్ రాక్ లో స్టక్ అయ్యింది. అది ఆ లొకేషన్ ఎప్పుడూ అంతే. ఇది మనకు పెద్ద అపశకునం. మన దగ్గర రీడింగ్స్ ఉన్నాయా? ఏ హడెస్, మనం నెక్స్ట్ ఎక్కడ డ్రిల్ చేయబోతున్నాం? నువ్వు ఈ పనికి కొత్త ఏంటి? 10లో 1 మాత్రమే హిట్ అవుతుందన్న సంగతి నీకు తెలియదా? ఇక్కడున్న వాళ్ళలో ఎవ్వరికీ ఓర్పు అనేది లేదు. నువ్వు చేసే అనవసరమైన పనులకి కంపెనీకి ఎంత ఖర్చో తెలుసా? నా కృషిని అర్థం చేసుకోవడానికి నీకు ప్యాషన్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు. అందుకనే మనం సక్సెస్ కాలేకపోతున్నాం. నువ్వేమన్నావు? ఏది ఇంకొకసారి చెప్పు చూద్దాం. కావాలంటే చూస్తూ ఉండు. మనకి ఖచ్చితంగా ఆయిల్ దొరుకుతుంది, అర్థమైందా? ఆయిల్ దొరికాక అప్పుడు చెప్తాను. చెప్పేది సంగతి విను. నీకు తెలీదు. చెప్పేది వదిలే. ఒకవేళ తను కనుక ఆయిల్ కనిపెట్టినట్టయితే తప్పకుండా దాన్ని తాగేస్తుందేమో అనిపిస్తోంది. ఏమంటావు? హేయ్, లెఫ్ట్ రైట్ రోల్. రైట్ సైడ్ వెళ్ళు, ముందుకు పల్టీ కొట్టు. ముందుకంటే వెనకాల దద్దమా. సైడ్ లో రోల్ అలాగే లెఫ్ట్ కి. త్వరగా కానీ భయ్యా, తల కిందకి దించు. తల నేల కాల్చి తిరుగు. నేను ఏదైనా తప్పుగాని చేశానా? నిన్నేరా అడుగుతోంది, చెప్పు. లేదు సార్. మెల్లగా మోకాళ్ళ మీద కూర్చో. నేను నిన్నేమైనా అప్సెట్ గానీ చేశానా? అలాంటిది ఏమైనా ఉంటే భయపడకుండా చెప్పు. అలా ఏం లేదు. అయితే సరే, ఒకవేళ నీ ఫీలింగ్స్ నేను ఏమైనా హర్ట్ చేశానా? అలాంటిది ఏం లేదు సార్. నోరు తెరిచి మాట్లాడరా. అలాంటప్పుడు ఎందుకు ఆ పైపుని నా తల మీద ఎందుకు ఇలా 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 వేదో? చెప్పు 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 చెప్పరా చెప్పు. ఎందుకు అలా చేసావు? తెలుగు పలక సమర్పించు. సరే, తెలుగు పైపెక్కు. పలక సమర్పించు. పైపెక్కాలా? ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఏం మర్చిపోయి వచ్చావు? నేను ఏమి మర్చిపోలేదు. నీకు తెలుసా? నాకేం తెలీదు, నిజంగా నాకేం తెలీదు. నేను చెప్పేది వినరా. బ్రెయిన్, డిసిప్లిన్ ఏంటి ఈ రెండు ఇంట్లో మూట కట్టి మర్చిపోయి వచ్చేసావా ఏంటి? ముందు మీ అమ్మకు ఫోన్ చేసి వాటన్నిటిని పార్సల్ చేసి ఇక్కడ పంపించమని చెప్పు. అలాగే మీ అమ్మగారికి కూడా ఫోన్ చేయి. సార్, దీనికేం తక్కువ లేదు. నుదుటి మీదకి చెయ్యి వెళ్ళిపోతుంది. సరే, వీడిని ఎవరు తీసుకొచ్చారు? మీరే తీసుకొచ్చారు. నేను కదురా బాబు. వాడు బ్యాటేమో నా బ్యాటేమో ఇక్కడికి వచ్చి తగలడ్డాడు. ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకుని ఎలా ఆయిల్ కనిపెడతానో తెలియడం లేదు. ఏరా, ఇది నీ కంటికి ఆయిల్ కనిపిస్తుందా? ఈడితో నాకు తెప్పలు తప్పవనుకుంటాను. ఏంట్రా ఎగిరిపడింది? ఏంటి కొంచెమైనా పూర్తయిందా? ఓ, ఏంటది? ఏమైంది? అంతే, అయిపోయింది. అలా మెలికలు తిరగడం ఆపుతావా? నీకు నేను మొత్తం ఇంజెక్షన్ ఇచ్చాను. దీనికేం తక్కువ లేదు. హే, ఎందుకు నవ్వుతున్నావు? మీ ఇద్దరు ఎవరబ్బాయో అర్థం కావడం లేదు. అలా అంటారా? చెప్పాలంటే ఈ ప్రశ్న నన్ను ఎన్నిసార్లు అడుక్కున్నానో. అవును, మీరిద్దరూ అసలు రొమాన్స్ చేసుకోవడం లేదా ఏమిటి? ఈ శకునం కూడా ఏమీ బాగోలేదు. అనస్థిషియా ఇవ్వడం మర్చిపోయానా? ఏమా, నీకు ఇంజెక్షన్ చేశానా లేదా? అయ్యో, ఎంత పని జరిగింది. అవును, అసలు ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ మీకు ఎక్కడ దొరికాయండి? ఇదంతా కీమోసింథటిక్ ఈకోసిస్టమ్ కి సంబంధించింది. ఏంటి కీమోనా? కీమానా? ఏం కీమో? నాకేం అర్థం కావట్లే. అంటే రాత్రులు చపాతీల్లో నంచుకు తింటామే ఆ కీమానా? సరే, నాతో రండి. ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఇదే ఫోటోసింథటిక్ ఈకోసిస్టమ్. ఈ ప్రదేశంలోనే సూర్యుడి వెలుగులో జీవిస్తున్నాం.
ఇదే కీమోసింథటిక్ ఈకోసిస్టమ్. ఈ ప్రదేశంలో అసలు సూర్యుడి కిరణాలు పడటం లేదు. సముద్రం అడుగున మొత్తం అంతా అలాగే కదా ఉంటుంది. సరే కానీ ఇవి ఇక్కడెందుకు ఈ విధంగా ఉన్నాయి? ఆ? ఒకవేళ ఆహారం కొరత ఉండి ఉండొచ్చు. ఈకో సిస్టమ్ మొత్తం మీద సిస్టమ్ బాగలేదంటారు అంతేగా. కానీ ఈ పర్యావరణం ఉందే మొత్తం మారిపోయింది అంతే కదా. నా ఎక్స్పీరియన్స్ లో అలాగే అనిపిస్తుంది. అవి అంగీకరించి జీవిస్తున్నాయి. అంటే మన ఆయిల్ రిగ్ లో జీవిస్తున్నట్టుగా అవి అక్కడ జీవిస్తున్నాయి అంతే. సరే అందరి మీద జాలి చూపించే మీరు ఈ అమాయకుడైన చైసు మీద కూడా జాలి చూపించచ్చు కదా. ఓ, చిన్న చేప పిల్ల. ఏమైంది ఏమైందిరా? రాయలు, వీడు ఒక్క నిమిషం కూడా సరిగ్గా ఉండదు. ఏమైంది? ఏంటి ఇప్పుడు సమస్య? ఏం చేశారని? అదేం నంబర్ అన్నావు? అది రెండు. లేదు 3. నీతో నేను ఎన్నిసార్లు చెప్పుంటాను. అది నంబర్ 3. ఇప్పటికైనా నోట్ చేసుకో. అవును 3. అబ్బా నువ్వెవరవయ్యా బాబు? నీకేం కావాలి? ఏమీ లేదు, మీతో కొంచెం నేను కొంచెం బిజీగా మాట్లాడాలి. ఉన్నాను. అందుకే నా ఫీలింగ్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకని మీకోసం ఇది నేను తీసుకొచ్చాను. దయచేసి తీసుకోండి ప్లీజ్. నేను ఇంతకు ముందే వివరంగా చెప్పాను కదా. నువ్వు నీ సమయాన్ని నా సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు. అవును వాడు అంత చెడ్డవాడా ఏంటి? నా ప్లేస్ లో నువ్వు ఉంటే నీకు తెలిసేది. వాడిని చూస్తే మనిషిలాగా ఉన్నాడు, మృగంలా కనిపిస్తున్నాడు. వాడి బుడ్డ పెదాలు. సరే మనిద్దరం పార్ట్నర్స్ ని మార్చేసుకుందామా? అదేం అవసరం లేదు. హ, నాకు నా బాయ్ ఫ్రెండ్ ఓకే. నాకు వాడు బాగా నచ్చాడు. నా గిఫ్ట్ ని ముట్టుకోకని చెప్పాను కదా. నువ్వే కదా గిఫ్ట్ వద్దన్నావు. మరెందుకు దాన్ని చూస్తున్నావు? ఏమని చెప్పమంటావు? చాలా అందంగా ఉంది. ఇదిగో ఇది నీకే, తీసుకో. నిజంగానా? ఆశ దోశ. తోంగ మోహంది. అందరూ జాగ్రత్తగా వినండి. వెంటనే అందరూ కంట్రోల్ రూమ్ లో అసెంబ్ల్ అవ్వాలి. త్వరగా రండి. నువ్వు ఎవరినైనా సరే, నమ్ము, సరే. కానీ వీడిని మాత్రం ఊరుకు నమ్మకు. వచ్చేసి లోపలికి రా. మనల్ని అందరినీ తిరిగి వచ్చేయమని చెప్పి ఆర్డర్ వచ్చింది. అలా అని మనం చేసిన పనంతా బూడిదలో పోసిన పన్నీరని అనుకోకండి. అన్నట్టు మీ బ్యాక్ బోన్ ఏమైందో తెలుసుకోవచ్చా? జూన్ మన కుటుంబాల్ని వదిలేసి వచ్చింది. ఈ రకంగా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడానికా చెప్పండి? మీకు అసలు సిగ్గనిపించడం లేదా? ఇందులో సిగ్గుపడడానికే ఉంది. మనం అంతా ట్రై చేస్తూనే ఉన్నాం. మనం ఒక నీటి బొట్టును కూడా వదలకుండా ప్రతిదాన్ని పరిశోధిస్తూనే ఉన్నాం, తెలుసు కదా. అయితే అందులో ఆయిల్ దొరక్కపోవడం తప్పు అని అంటున్నారా? అది నీ తప్పు మాత్రమే కాదు, మన సెక్టర్ 7కి ఇంతకు మించి ప్రాప్తం లేదని అనుకుంటున్నాను. ఈ అపజయం మన అందరిదేనే. ఓటమా? హ, ఇక్కడ ఓటమి అన్న పదానికి చోటే లేదు. మీరే వెనకడుగు వెయ్యాలనుకుంటున్నారు. నేనిక్కడి నుంచి ఎక్కడికి రాను. హే జాన్, ఈ అమ్మాయి ఎప్పుడూ ఇంతే, ఎప్పుడూ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది. ఏంటి ఎప్పుడు చూసినా నీకు కెప్టెన్ కి ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది? నీకే బోర్ కొట్టట్లేదు? కాస్త నోరు మూస్తావా? పెద్ద చెప్పొచ్చాడు. వాడు ఎప్పుడూ ఆయిల్ గురించి దిగులు పడిందే లేదు. వాడికి నమ్మకం లేనందువల్ల మనం వెళ్లాల్సి వస్తోంది.
ఓ దీని గురించి మంచి నిర్ణయం తీసుకోవడానికి జాంగ్మెన్ కూడా మనతో జాయిన్ అవుతారన్నారు. మంచిదే. హ. నేను అతను కలిసి డ్రిల్ చేస్తానులే. సరే నువ్వు సెక్టర్ 7 మీద ఎందుకు అంత మొండిగా ఉన్నావు? ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ఉంది. ఇంతవరకు 100కి పైగా బోర్వెల్స్ ని డ్రిల్ చేశాం. ఒకవేళ ఆయిల్ ఉండుంటే మనకి తెలిసేది కదా. నువ్వు వెళ్తావా? ఈ మిషన్ కూడా వాళ్ళలాగే నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఛే! థ్యాంక్ యూ సో మచ్. అంకుల్! హాయ్ స్వీట్ హార్ట్, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారు అంకుల్? నేను బానే ఉన్నాను. నువ్వు నిజంగా అదరు కొట్టేస్తున్నావు. ఎందుకు నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. ప్లానెట్ వెళ్ళి వచ్చేసరికి మీ లుక్కే మారిపోయింది. భలే హ్యాండ్సమ్ గా ఉన్నారు. దివిలో ఉన్నా భూమిలో ఉన్నా నేను బ్రహ్మాండంగా ఉంటాను. యా, కూడా చూడడానికి సూపర్ గా ఉన్నావు. అలాగా చాలా హైట్ అయ్యి హీరోలో ఉన్నావు. అలాగా? ఇదిగో పట్టుకో. ఎందుకు క్లీన్ చేయడం, మనం బయలుదేరుతున్నాం కదా. ఏయ్, ఎలా ఉన్నావు? అంత బానే ఉందా? అలా అని చెప్పలేను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా మారిపోయిందని మాత్రం చెప్పగలను. నాకేమనిపిస్తోందంటే ఒక ప్రొఫెషనల్ ఎప్పుడు ఇంకో ప్రొఫెషనల్ తో పనిచేస్తే బాగుంటుంది. ఏమంటారు? నా పేరు వాంగ్. నేనే ఇక్కడ అమెచ్యూర్ కెప్టెన్. నేను జోంగ్ మ్యాన్ ని. హలో సార్. హలో. మీరు రావటం మాకు చాలా గౌరవం. నాకు కూడా కెప్టెన్. ముందు మీరు వచ్చి రిలాక్స్ అవ్వండి. కొంచెం సైలెంట్ గా ఉండలేదు. ఇప్పుడు నేనేం చేశాను? నోరు మూసుకొని కుదురుగా ఉండవా నువ్వు? ఏదో ఒక సోది చెప్తూనే ఉంటావు. ఏయ్, నాకు 4 ముక్కలు చంద్ర బాబు. Cheers, everybody. ముందు మందు కొడదాం. Cheers. తప్పకుండా సార్. సీజన్ ఇలా రా. సార్ ఇది మీకోసం తీసుకోండి. చాలా సంతోషం. అవును, ఇంతకీ నీ పెద్దలకి ఏమైంది? వాడిని చాప ముద్దు పెట్టుకుంది. ఎంతమంది ఉండగా అది నిన్ను ముద్దు పెట్టుకోవడం నీ అదృష్టం. ఏదో లైట్ గా గరిస్తే పర్వాలేదు, మూతి వాచిలా కరిచింది. ముందు ఈ ఖర్చుకోవడం గురించి చెప్పాలంటే ఈ వీరబాహుని ఖర్చిన దానికంటే గొప్పగా ఖర్చింది. ఇలా చూడండి. పెసిఫిక్ సెక్టార్ 9 లో సముద్రంలో 27,140 అడుగుల లోతులో, కరెక్ట్ గా చెప్పాలంటే సుమత్రన్ ఆయిల్ ఫీల్డ్ లో. ఇక్కడే కదా నిన్ను షార్క్ కరిచింది? అవును, షార్క్ నిన్ను కరిచిందంటే చాలా గొప్ప విషయమే. ఏమంటావు? కాస్త తేడా కొడితే నా చాప్టర్ క్లోజ్ అయి ఉండేది. ఆ రోజు జస్ట్ మిస్ లో నేను బతికి బట్ట కట్టాను, లేదంటే నా ఫోటో విషయం తెలియక ప్రెషర్ పైప్ మీద కూర్చున్నందువల్ల వెనకాల కాలిపోయిందని చెప్తున్నాడు. ఏదో పెద్ద సాధించినట్టుగా చెబుతున్నావు. ఈ సొరచాప ఖర్చని బాధ కంటే ఇంకో బాధ ఉంది చూసారా? ఆ బాధను తట్టుకుని ఇక్కడ నిలబడ్డానా, ఆ నొప్పి ఏంటో నాకే తెలుసు. సర్లే. మీకు నిజంగానే షార్క్ బైట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు మాస్టర్ ని అడగాలి. లేదు. రండి మాస్టర్, మనమేమిటో చూపిద్దాం. ప్లీజ్. ఆ, మీరు నన్ను బాగా బలవంత పెట్టేస్తున్నారు, అందుకే చూపిస్తున్నా. నేను షర్ట్ వేసుకుంటాను, చెల్లిస్తుంది. నాకు వీటన్నిటికంటే షార్క్స్ చూపించుంటే ఇంకా సంతోషించేవాడిని. నేను ఆ ఆయిల్ రిజర్వ్ పిట్ లో పడిపోయినప్పుడు నాకెంత పెద్ద గాయం అయ్యింది. ఏకంగా ఎన్ని కుట్లు వేశారో మీరే చూడండి. ఏకంగా 2 ముక్కలుగా కట్ చేసి లోపల ఉన్నంతా క్లీన్ చేసి పడేశారు. అప్పుడు నేను ఎంత బాధ భరించున్నానో తెలుసా? బతకనేమో అనుకున్నాను. అదేం లేదయ్యా, వాడి పొట్ట నిండా ఆయిల్ మాత్రమే ఉంది. ఆ, ఏమిటి కెప్టెన్ చాలా సైలెంట్ గా ఉన్నారు? ఈ అనుభవాన్ని కూడా పంచుకోండి. అవునవును, మీరు చూపించండి. మీ ఒంటి మీద కూడా ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద ఘాటు ఉండే ఉండాలి. మాయని మచ్చలు ఇవన్నీ కూడా మీకు మీ అజాగ్రత్త వల్లే జరిగాయని అర్థం కావడం లేదా? అదే నిజమే. మీ ఫుల్ హ్యాండ్ షర్ట్ లో ఒక పెద్ద గాయాన్ని దాచిపెట్టారు కదా, అది నేను ముందే గమనించాను. నేను దేన్ని దాచాలని అనుకోవడం లేదు. నా మనసులో ఏముందో నాకు మాత్రమే తెలుసు.
120 డిగ్రీల సముద్రపు నీళ్లు మీద పడితే దాని ఫలితం ఈ రకంగానే ఉంటుంది. ఈ నొప్పిని కెప్టెన్ ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఎందుకు తల్లి నువ్వు అనవసరంగా గొడవను పెద్ద చేస్తున్నా? ఆ అమ్మాయికి నిజంగానే టాలెంట్ ఉందండి. దాన్ని నాలాంటి వీరుడే అర్థం చేసుకోగలడు. ఇప్పటి వరకు మీరు చిన్న గాయమే చూసారు, ఇంకో పెద్ద గాయం చూపిస్తాను చూడండి. ఎంత డీప్ గా కట్ అయిందో తెలుసా? అది ఇంకా పూడుకోలేదు. చూడండి, చూపిస్తాను. చూడండి. రే చూపించడమరా? రే వదలరా? నా వీరత్వం ఏంటో వాళ్ళందరికీ తెలియాలిరా. వదలరా? చూపించడమరా? రే, రే, నేను ఒక గొప్ప వీరుడినిరా. రే చూసాను, పిల్లరా? చేస్తా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీరందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు నువ్వు యుక్త వయసులో ఉన్న అమ్మాయివి. ఇక్కడున్న ఈ అందమైన సముద్రంలో మా నాన్న తప్పకుండా నా కోసం ఎదురు చూస్తుంటారు అంకల్. అవును, దీన్ని నేను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే నేను మళ్ళీ ఆయన్ని ఎలా చూడగలను అంకల్? మనం ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదా? నేను మా నాన్నని ఎప్పటికీ కనిపెట్టలేనా? చెప్పండి అంకల్. అంకుల్ జాంగ్ మ్యాన్, ఇక్కడ ఏం జరిగినా సరే నేను ఖచ్చితంగా ఆ ఆయిల్ ని కనిపెడతాను. ఇంతకీ మీరేమంటారు? నేను బోర్డులో మాట్లాడి ఇంకో 2-3 నెలలు టైం తీసుకుంటాను. కానీ మీరు అందుకోసమని ఇక్కడికి రాలేదే? కెప్టెన్, మీరు వాళ్ళందరి ముఖాలు శ్రద్ధగా గమనించారా? ఇలా ఒట్టి చేతులతో వెళ్తే అందరూ మనల్ని ఓడిపోయిన వీరులుగానే పరిగణిస్తారు. వాళ్ళు మన కోసం వెయిట్ చేయడం లేదు, వాళ్ళు ఆయిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కెప్టెన్, మనం ఆయిల్ గనక కనుగొంటే ఆ క్రెడిట్ మొత్తం మీకే దక్కుతుంది. కానీ ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే జరిగిన తప్పుకి పూర్తి బాధ్యతని నేను వహిస్తాను. నా జీవితంలో 10 సంవత్సరాలు సెక్టర్ 7లోనే గడిచిపోయింది. నా మీద నమ్మకం ఉంచండి. ఒక చిన్న సౌదీ అరేబియా ఇప్పుడు మన చేతిలో ఉందిరా. ఈ సౌండ్ నేను మిస్ అవుతున్నాను. మనం ఎదురు చూస్తున్నట్టుగానే పెట్రోల్ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సమయం ఆసన్నమైంది. మనం పెట్రోల్ ఎక్కడుందో కనిపెడదాం. ఖచ్చితంగా అదరు కొడతాం. అవును, మనం గ్యాస్ లైన్ హిట్ చేశాం. గోసును మార్చి తీరాలి. మీరు పైప్స్ ని కనెక్ట్ చేయండి. ఆ టాప్ డ్రైవర్ ని హోల్డ్ చేయండి. ఇదిగో షూట్ చేయి. పని లేనప్పుడు ప్రాక్టీస్ అనుకుంటానా? పర్లేదు, నాలాగే షూట్ చేస్తున్నారు. బాగుంది. దీనికి ప్రాక్టీస్ మాత్రం ఉంటే సరిపోదు. నీ తెలివితేటలను ఉపయోగించి నన్ను ఓడించు, అప్పుడు చూద్దాం.
పెట్టలను కొట్టడం ఈజీయే. ఇప్పుడు ఇసురుతాను, మీ టాలెంట్ చూపించండి. కాసుకోండి. Ready. ఏయ్, ఏయ్, ఆ! వస్తాడ్రా. రేయ్. షాట్ అదిరిపోయింది. రేయ్, 2 ప్లేట్లు ఇవ్వరా, త్వరగా ఇవ్వరా. తుడిచించాలు ఇవ్వరా, ఇవ్వరా. సమర్పించు. ఇప్పుడు షూట్ చేయండి, షూట్ చేయండి. విసురుతాను, షూట్ చేయండి, షూట్ చేయండి. నేను హేజన్ మీద పందెం కడుతున్నాను. నేను కూడా. ఇప్పుడు ఇస్తావా? ఇప్పుడు హ్యాపీయా? 1 కాదు బంగారం, 10 ముద్దులు పెట్టాలి. పాపా, ఎక్కడికి జారుకుంటున్నావు? నిజంగానా? ఏయ్, రేయ్, నీ పని కూడా నేనే చేస్తున్నాను. పుణ్యం వస్తుందిలే. ఇక్కడ సూపర్వైజర్ నువ్వేగా. దానికేం తక్కువ లేదు. ఏం కావాలన్నా నన్ను అడుగు. అలాగే, నాకు ఉపకారం చేస్తావా? మర్యాదగా చెప్పింది విని పని చేయి, లేదంటే నెత్తి మీద ఒక్కటి Just miss. చెప్పరా, ఇలా చూడు, అది అసలు ముద్దే కాదు. అసలు దాన్ని ఏ ఊళ్ళో ముద్దంటారో చెప్పు నువ్వు. ఇలా చూడు, ముద్దైనా సరిగా పెట్టు, లేదంటే నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఏయ్, ఒకటి ముద్దు లేదా నా డబ్బులు నాకు ఇచ్చేయి, అర్థమైందా? ఏయ్, నేను నీకు డబ్బులు ఇవ్వాలి కదా, దానికి బదులు కొన్ని ముద్దులు ఇమ్మంటావా? ఏంటి నాతో పాటు వస్తున్నది నువ్వా? ఎస్, నా గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు? నేను డ్రైవింగ్ లో చాలా ప్రతిభావంతుని తెలుసా? సరే సరే, వాణ్ణి కూడా తీసుకెళ్ళండి. నా దగ్గర ట్రైనింగ్ అయ్యి బాగా పికప్ అయ్యాడు, పక్కాగా పనిచేస్తాడు. ఓకేనా? తీసుకెళ్తే మీకే తెలుస్తుంది. స్టాప్. ఓకే, తర్వాత చూద్దాం. రెండ్రా, కాస్త హెల్ప్ చేయండి. దానికి ఏమైంది? ఏదైనా విరిగిందా ఏంటి? ఓ సరే, లేరా, ఇది పట్టుకో. మాటికి ఇది బ్రేక్ డౌన్ అవుతుంది. నువ్వు ఫిక్స్ చేయగలవా? తమరు బాగా కష్టపడుతున్నారు. అవ్వా, ఎప్పుడు నువ్వే చేస్తున్నట్టు ఒకటి ఇచ్చానంటే.
ఎలా ఉంది? నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఏమైంది? యాను! యాను! దాన్ని పట్టుకోండి, పట్టుకోండి, వదలకండి. ఏమైంది? పట్టుకోండి. ఏమైంది? గట్టిగా లాగండి. ఏమైంది? చెప్పండి. యాను! యాను! గట్టిగా లాగండి. వదలండి! అయ్యాను. హేజు నన్ను వదలు. ఓకే, నీకేం కాలేదు. నేను చెప్పేది విను. నీకేం కాదు. ఇట్స్ ఓకే. లేదు, నేను తన కోసం తిరిగి వెళ్ళాలి. వెళ్ళాలి. నన్ను వదలు. హేజు యాను. పట్టుకో. ఇప్పుడు నీకు ఎలా ఉంది? బాగానే ఉందా? ఓకే. హేజన్, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైందంటే నువ్వు దాన్ని నోటీస్ చేసావా? నేను లోపలికి రావచ్చా? ప్రాబ్లం లేదుగా. నేను వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాను. అమ్మయ్య, నువ్వా? మందేంటి ఆకాశం నుంచి ఊడిపడింది? అసలు వాడి సమస్య ఏంట్రా బాబు? పచ్చి తాగుపోతున్నాయన. ఇలాంటి సమయంలో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సుత్తేస్తున్నాడు ఏకంగానే. ఏంటి? ఒక అమ్మాయితో ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఎదవకి బొడ్డ పెదాలేసుకుని బొంకుతున్నాడు. నిజంగానే నేనంటే నీకు ఇష్టం లేదా? నిజంగా చెప్పు, నా మీద నీకు అసలు ప్రేమ లేదా? నా ఫీలింగ్ ఏంటో నీకు ఎలా చెప్తానో చూడు. నేను వెళ్ళి వాడితో మాట్లాడినా ఏంటి? ఏదో చెప్పండి. ఓన్లేరా కుర్రోడు, వాడు తిప్పలేదో వాడు పడుతున్నాడు, వదిలేసి.
ఆమె ఎక్కడి నుంచి కింద పడిందో మీకు తెలుసా? డెక్ పైభాగం నుంచి. ఆమె అంత ఎత్తు వరకు వెళ్లి అక్కడ అసలు ఏం పని చేస్తోంది? ఏమన్నా తెలిసిందా? పైనుంచి కింద పడడం వల్ల మొహానికి దెబ్బ తగిలి చిట్లిపోయింది. ఆత్మహత్య అంటున్నారా? అవును, జరిగిన పరిణామాలను బట్టి చూస్తుంటే ఇది మర్డర్ అనిపించడం లేదు. అందుకు అవకాశం ఉన్నట్టుగా కూడా లేదు. ఈమె మరణానికి ఆత్మహత్య కారణమని ఒక డెత్ సర్టిఫికేట్ రెడీ చేయండి. మిగతా పేపర్ వర్క్ అంతా నేను పూర్తి చేస్తాను. ఎందుకు తొందరపడుతున్నారు? అన్నిటికీ ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఎందుకని ఇటువంటి పనులన్నీ చేస్తున్నావు? మనం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ తర్వాతే బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆమెను హత్య చేసే ఉద్దేశం ఉందా ఏమిటి? అంటే తను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఉందంటారా? ఈ వాతావరణంలో చేప నేరం చేయటం వాళ్ళకి కష్టం. రిపోర్ట్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం. కొత్తగా ఇంకో సమస్య వచ్చి పడింది. ఒకవేళ ఇది వీర్యం అయ్యుండొచ్చు. ఇంతకీ వాడెక్కడా? ఎక్కడున్నాడు? తాగుబోతేదవా! నేను ఏంటి తప్పు చేయలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగమని చెప్తున్నారు కదా. మర్యాదగా ఆగు. అక్కడ నుంచి కదలకు, అలాగే ఉండు. జీవితం చాలా చిన్నది. చేసిన తప్పు ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరాలి. ఆ అమ్మాయి పడ్డ బాధ నువ్వు అనుభవిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది. తనకి నువ్వు నచ్చలేదు కదా, అందుకని ఇంత పని చేస్తావా? ఎందుకురా ఇలా చేసావా? ఎందుకింత దారుణానికి ఒడిగట్టావు? చెప్పి చావరా! నాకేం తెలీదు. మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? కాపాడండి, 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 నిన్ను! కాపాడండి. ఈ వీర్యం చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంది. ఇది అసలు వీర్యమేనా లేక వేరే ఏదైనా అయి ఉంటుందా? ఆ? ఇలా చూడండి, దీని అంతటికి వీడే కారణం. చేయాల్సిన చేసేసి తాగుబోతున్నా ఎలా? ఆ మొహం చూడండి. ఎంత పని చేసావో నీ కళ్ళారా చూడరా. చూడు, అలా చూడు. ఏమైంది? ఎలా జరిగింది ఇది? అయ్యయ్యో, ఎలా జరిగింది? అసలు ఎలా జరిగిందో నాకు తెలియదు. నేను తప్పు మళ్ళీ మళ్ళీ అబద్ధం చేయలేదు. చెప్తావంటే నిన్ను నరికి పోగులు పెడతాను, అర్థమైందా? నిజం చెప్పు. నీ దొంగేడుపులు కాస్త ఆపుతావా? సరే సరే వదిలే, తర్వాత చూద్దాం. డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనకు అసలు నిజం ఏమిటో తెలిసిపోతుంది. నాకు వీడి వెంట్రుక శాంపిల్ గా కావాలి. దాని సాయంతో ఏయ్! ఏయ్, వదలు, వదలమంటుంటే, ఏయ్, ఏయ్, వదలు. ఏదో పొరపాటు జరుగుతోంది. ఏంటది? నిన్న తను నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి రండి. కెప్టెన్ మీరా? అవును, నా కోసం మీరు ఏం తీసుకొచ్చారు?
నీకు విషయం తెలుసా? డాక్టర్ చనిపోయాడు. ఏంటి? అంకుల్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా? ఇదంతా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు తన బాడీ కనిపించడం లేదు. ఏమైందో ఏంటో. ఖచ్చితంగా ఈ పని కూడా వాడే చేస్తుంటాడు. డాక్టర్ కి నిజం తెలిసిన వెంటనే అది ఎక్కడ బయట పెడతాడని ఆయన కూడా ఈడే చంపేస్తుంటాడు. వాడిని వదలను. వాడు బయటికి వెళ్ళిపోకుండా అన్ని లాక్ చేసి ఉంచారుగా. నేను కరెక్ట్ గానే లాక్ చేశాను. అలాంటప్పుడు ఎలా తప్పించుకుని డాక్టర్ ని చంపి ఉంటాడు? వాడికి పిచ్చి ముదిరిందనుకుంటాను. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఏ తప్పు చేసినా అది వచ్చి మన మీద పడుతుంది. వాడిని వదలను. వాడిని ఇప్పుడే నరికి పోగులు పెడతాను. పిచ్చి పట్టి రెచ్చిపోతున్నాడు. మనం వెళ్లి వాడిని కనిపెడదాం. అది చేసిన అయ్యుండడు. అది చేసిన అయ్యుండడని నా నమ్మకం. వాడు మారిపోయాడు. వాడికి మతి చెడిపోయింది. ఆ ఉన్మాదిని వదిలిపెట్టను. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఆ? ఎవరైనా ఉన్నారా? ఏడా? ఎక్కడ? ఖచ్చితంగా ఏంటి ఇక్కడ చిత్రంగా ఉంది. నేను వాడిని ఎక్కడే కట్టిపడేశాను. అర్థమైందా? వాడు ఎస్కేప్ అయ్యి డాక్టర్ ని చంపేశాడు. ఇక్కడ కట్టేశారు. ఇప్పుడు ఏమయ్యాడు? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? చెప్పరా రే, చెప్పరా. నీకేమైందో చెప్పు. చెప్పు, అడుగుతున్నాను కదా. ఏంటి? మనం అందరం ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే అందరిని చంపేస్తుంది. ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. హే జోన్, మీరు అటే వెళ్ళి చూడండి. నువ్వు ఇట్రా. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు. హలో హలో, శాటిలైట్ ఫోన్ పనిచేయడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఎలాంటి సిగ్నల్ రావటం లేదు. ఇది పవర్ ఫెయిల్యూర్ కాదు, ఇంకేదో ప్రాబ్లం అయి ఉండాలి. ఏమిటి కనిపించాడా?
చీసుని చెప్పింది నిజమే. మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. ఏమిటి ఏం చెప్తున్నావు? చెప్పేదేదో అర్థమయ్యేలా చెప్పు. అందరూ అర్థం పదం లేకుండా మాట్లాడకండి. నీకేమైనా పిచ్చి పట్టిందా చెప్పు. కానీ నేను నా కళ్ళతో చూశాను. ఆ మాన్స్టరే హియాని డాక్టర్ ని చంపేసింది. ఏం చేయబోతున్నారు? అంకుల్, ఇప్పుడు దాని సంగతి నేను తేలుస్తాను. అది ఖచ్చితంగా అక్కడే గనక ఉండుంటే వేటాడకుండా ఉండే సమస్య లేదు. తర్వాత ఎరకబోయేది మనమే అవుతాం. నేను మీతో వస్తాను. తీసుకెళ్ళండి. నువ్వు వెళ్ళకో. అంటే మనం వెళ్ళొద్దా? ఇలాంటి టైంలో ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండడం మరి. మనం కూడా వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. నేను అప్పుడే చెప్పాను. రేయ్, అనవసరంగా నువ్వెందుకు నన్ను భయపెడుతున్నావు? నాకు చాలా భయంగా ఉంది. ఉండి వస్తాను. ఏయ్, మా మాట వినండి. మేము మేమే. మీ వాళ్ళమే. నా మాట విని ఇక్కడికి వచ్చేయండి. సరే సార్. త్వరగా రండి. వాడు రానని మారం చేశాడు. నేను ఎలాగో కన్విన్స్ చేసి వాడిని తీసుకొచ్చాను. ఉండండి. నేను సరిగ్గా ఏం చేయలేకపోతున్నాను. నేను చెప్పేది విను. చప్పట్లు కొట్టు. త్వరగా చప్పట్లు కొట్టు. చప్పట్లు కొట్టమని చెప్తున్నానా? తను అక్కడ ఏం చేస్తున్నాడు? త్వరగా చప్పట్లు కొట్టు. గట్టిగా కొట్టు. ఇంకా గట్టిగాను. నీకే కాలేదు. నువ్వెందుకు చప్పట్లు కొట్టావు? కావాలని చేయలేదు.
రండి త్వరగా. త్వరగా. ఊపిరి బిగబట్టు. కంగారు పడకు, నీకేమీ కాదు. ఏం కాస్త భయపడకు. ఓర్చుకో. ఏం కాదు, కంగారు పడుకో. సమస్య మరో రూపం దాల్చినట్టుగా ఉంది. మీరు అసలు మళ్ళీ ఎందుకు తిరిగొచ్చారు? దేని గురించి మాట్లాడుతున్నారు? మీరిక్కడికి రావడంలో ఏదో దురుద్దేశం ఉంది. అది నాకు బాగా అర్థమవుతోంది. ముందు మీరు చేసే పనులన్నీ ఆపండి. ఇది చాలా ఆపండి అంకుల్. ఆ మృగం చర్మం చీలిన వెంటనే దాని మీదకు లైటర్ విసిరేశాడు. దాని ఒంట్లోంచి ద్రవం రాగానే విసిరేశాడు. ఆ ద్రవం మండుతుందనే విషయం ఈయనకు తెలుసు. అంటే పెట్రోల్లా అన్నమాట. అంటే ఆ మృగం గురించి మీకు బాగా తెలుసు. ఈ లైటర్ గుర్తుందా? దీన్ని ఎందుకని తీసుకువచ్చారు? అది హియాన్ జాంగ్ది. మీరు ఏదో పెద్ద రహస్యాన్నే దాస్తున్నారు. ఆయన అలా చెయ్యరు. అంకుల్ తను చెప్పింది అబద్ధం అని చెప్పండి. ఆల్రెడీ ఇక్కడ 4 చనిపోయారు. ఇంకా ఎంతమంది చనిపోతారో నాకు అర్థం కావడం లేదు. ఇది 24 గంటల సేపు ఉంటుంది. ఏం చేసినా దీన్ని ఆపలేం. 20 సంవత్సరాల క్రితం మేము ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశాం. అప్పుడే మాకు దీని గురించి తెలిసింది. ఇది ఇంకా 30 గంటలకు పైగా పెరుగుతోంది. టెంపరేచర్ 1200 సెంటీగ్రేటర్లకు పైగా. అంటే అదంతా ఆయిలే కదా. మనం ఓ కొత్త ఇంధనాన్ని కనిపెట్టాం. మన దేశానికి అవసరమైన ఇంధనం ఇప్పుడు మన దేశమే తయారు చేసుకోగలుగుతుంది. కానీ ఇవన్నీ ప్రాణమున జీవులు కదా. ఓ చుక్కాలు కనిపెట్టడం కోసం నువ్వు ఏమైనా చేస్తానని చెప్పా. నువ్వు ఇచ్చిన ఆ మాట ఇప్పుడు ఏమైంది? ఏది ఏమైనా ఇవన్నీ ప్రాణమున్న జీవులు కదా. ఏది ఏమైనా సరే మనం చేసేది కరెక్ట్ అనిపించట్లేదు. ఆ తర్వాత ఒక రోజు ఓ పెద్ద ప్రమాదం సంభవించింది. ఆ తర్వాత సెక్టర్ 7 మూసివేయబడింది. ఆ తర్వాత పోయిన సంవత్సరమే ఆయిల్ పరిశోధన మొదలైంది. తర్వాత అందులో ఒక దాంట్లో
హియాన్ జాంగ్ తో చేరి నేను మళ్ళీ పెంచడం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఊహించని విధంగా ఓ విపత్తు సంభవించింది. మీరు ఒక మోన్స్టర్ ని తయారు చేశారు. దీనివల్ల ప్రజలకి ప్రమాదం జరుగుతుంది. ప్రమాదానికి మించిన ఫలితం ఉంటుంది. దానికంటే మీరే ప్రమాదకరం. ఈ విషయం మిగతా వాళ్ళకి చెప్పే తీరాలి. ఈ విషయం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆగు. సమయం వచ్చినప్పుడు అందరికీ నేనే ఆ విషయం గురించి చెప్తాను. నన్ను వెళ్ళనివ్వండి. నేను చెప్పేది విను. అంకుల్, అంటే దాన్ని సృష్టించింది మీరేనా అంకుల్? ఆయిల్ కనిపెట్టడం మానేసి ఒక మాన్స్టర్ ని మీరు సృష్టించారు, అవునా? నువ్వు నన్ను క్షమించు. వాడు చనిపోవడానికి కారకుణ్ణి నేనే. ఆ రక్తపు మరకలకి కారకుణ్ణి నేనే. సెక్టర్ 7 అనేది మా కళ, మా అందరి జీవిత లక్ష్యం. అది ఎందుకులా చేశారు అంకుల్? హే జూన్, మాకు ద్రోహం చేసిన మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను. నేను చేసిన తప్పుకి శిక్ష నేనే విధించుకుంటాను. కానీ మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీరందరూ ప్రమాదంలో ఇరుక్కుంటారు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, కానీ సెక్టర్ 7 ని వదిలేసి నేను ఎక్కడికి రాను. హే జూన్, నేను చెప్పేది విను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మీరెంత పని చేశారు అంకుల్? మీరు చేసిన దాని ఫలితం ఎలా ఉందో చూసారా? అది తిరిగొచ్చే లోపు మనం అందరం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడే. దూరంగా వెళ్ళండి. త్వరగా రండి, వెళ్ళిపోదాం. త్వరగా పదండి, వెళ్దాం. ఇక నన్ను మర్చిపోండి. మీరందరూ వెళ్ళిపోండి. నా మాట వినండి. కెప్టెన్, జాంగ్ యూన్ ని మినిసబ్కి తీసుకెళ్ళి మనమంతా కలిసికట్టుగా ఉండాలి. ఎవరో ఒకరు పవర్ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. ఇంజన్ రూమ్ లోనా? అక్కడ వాటి పిల్లలున్నాయి, ఏం చేద్దాం? హే జూన్, చూడండి, మనం అది చేసి తీరాలి. మనకి వేరే దారి లేదు. నేను వెంటనే వెళ్తాను. నేను తిరిగి రాకపోతే నా కోసం ఎవరు వెయిట్ చేయదు. ఆగండి. జాగ్రత్తగా వెళ్ళు. ఏం కాలేదు. పర్వాలేదు, పదండి.
నన్ను వదిలేసి వెళ్ళనని మాటివ్వు. నా మీద ప్రమాణం చేసి చెప్పు. దిగులు పడుకో, నా ఫుల్ యాక్షన్ అవసరమైన చోటు చూపిస్తాను. మెల్లగా పద. నిజం జాగ్రత్త. నీకు వాసన వస్తోందా? మొత్తానికి పవర్ వచ్చేలా చేశారా. త్వరగా రండి, మనం సబ్బుకి వెళ్ళిపోదాం. హే, అక్కడ చూడండి. దాని శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్ళడం లేదు. యంగన్ త్వరగా Jangan! నువ్వు రా. Hey, wala! Jangan! త్వరగా రండి. మమ్మల్ని వదిలి వెళ్ళిపోవద్దు. తలుపు తెరు, తలుపు తెరు, తలుపు తెరు. నిన్నే తలుపు తెరు. త్వరగా తెరు. తెరుస్తావా లేదా? త్వరగా తలుపు తీయి. నన్ను వదిలేయద్దు. పట్టుకో. మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు. చెయ్యొదలకు, నా చెయ్యొదలకు. నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండాల్సింది. నా మాన నన్ను వదిలేస్తుంటే బాగుండేది. నేను చెప్పాను కరెక్ట్ టైంలో నా యాక్షన్ చూస్తావని. వెళ్ళు, నిన్ను నువ్వు కాపాడుకో. పో, వెళ్ళిపో. నా చెయ్యొదలకు, వదలకు, వదలకు. వదిలే, నిన్ను నువ్వు కాపాడుకో. తెలుగు పలక సమర్పించు. తెలుగు పలక సమర్పించు.
తను ఎక్కడికి వెళ్ళాడు? మన కోసం వెయిట్ చేయలేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి? రే వెయిట్ చేయి, మేము వస్తున్నాం. ఇంకో దారేదైనా ఉందా? ఇది బ్లోట్ శబ్దం కదా? మనం దాన్ని ఎలాగైనా ఆఫ్ చేయాలి. దీన్ని ఎలా స్టాప్ చేయాలో చెప్పు. ఇది Come on. కెప్టెన్ మాత్రమే చేయగలరు. వద్దు, వెళ్ళకు.
హే జాన్, నువ్వు ఇంకా త్వరగా నన్ను పైకి లాగు. తనని వదిలే. పారిపో. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మాట విని వెళ్ళు. నేను నిన్ను వదిలించి వెళ్ళను.
టార్గెట్ ని కనిపెట్టేశాం, టార్గెట్ దగ్గరికి చేరుకుంటున్నాం. మేమెప్పుడూ ఇక్కడే ఉంటాం. మా జీవితాలు ఈ సముద్రంతో ముడిపడి ఉన్నాయి కెప్టెన్. ఇదే మా అందరి కల. జాంగ్ మ్యాన్. డాడీ త్వరలోనే ఇంటికొచ్చేస్తారు. శాంగు, నాకీ సంవత్సరం పెళ్లి కాబోతోంది. జాంగ్ యూన్. ఈ సముద్రం అందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ఉంది. హియాన్ జాంగ్. నీ నవ్వు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. యాజన్, ఎప్పుడు నవ్వుతూనే ఉండు. జేజు ఐలాండ్ యొక్క సదర్న్ టిప్ లో సముద్ర మట్టానికి 8,000 అడుగుల లోతుల్లో సెక్టార్ 7 అనబడే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ ఉంది. అక్కడ 100 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది. 1978లో కొరియన్ జపనీస్ గవర్నమెంట్లు 50 ఏళ్ల జాయింట్ ఆయిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ సైన్ చేశారు. 1986లో జపాన్ అగ్రిమెంట్ ని విత్డ్రా చేసుకోవడంతో ఆ ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉండిపోయింది. 2028 కల్లా ఈ ప్రాజెక్ట్ ని మళ్లీ మొదలు పెట్టకపోతే సెక్టార్ 7 అతిపెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది.